చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించే సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం, సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం, మార్గం సత్యం జీవం. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాం. సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నేటి శీర్షిక ఫ్యామిలీ బ్లెస్సింగ్. ఫ్యామిలీ బ్లెస్సింగ్ అనే ఈ శీర్షికలో దేవుని యొక్క వాక్య భాగాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగుదాం. సర్వశక్తివంతుడా, సర్వాధికారి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నా నాయన, ఈ ప్రత్యేక సమయంలో నా ప్రభువా, ఫ్యామిలీ బ్లెస్సింగ్ అనే శీర్షికలో ప్రతి కుటుంబంతో మీరు మాట్లాడమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం. కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడండి. ఇదిగో నా నాయన, కుటుంబాలు సంతోషంతో నింపబడినట్లుగా, ప్రేమాప్యాయతలతో నా తండ్రి అనురాగంతో నింపబడినట్లుగా నా నాయన మీ కృప ప్రతి కుటుంబానికి అనుగ్రహించమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ జ్ఞానాన్ని దయచేయండి. ప్రతి ఒక్క వ్యక్తి జ్ఞానం, వివేకం కలిగి కుటుంబంలో నడుచుకుంటున్న ద్వారా ఇదిగో నా తండ్రి సంతోషాన్ని పొందుకోవచ్చు అనే సత్యాన్ని ప్రతి ఒక్క కుటుంబం తెలుసుకోవడానికి ఈ యొక్క ప్రత్యేక సమయంలో ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఫ్యామిలీ బ్లెస్సింగ్ అనే ఈ శీర్షికలో నేడు మనం ధ్యానం చేసుకోబోయే అంశం పేరు కోడల్ని తక్కువ చేసి కూతుర్ని హెచ్చించవచ్చా. కోడల్ని తక్కువ చేసి కూతుర్ని హెచ్చించవచ్చా. కొన్ని కుటుంబాలలో మనం చూస్తున్నట్లయితే ప్రియులరా, ఆ అత్తలు వారి కోడళ్లను తక్కువగా మాట్లాడతారు, తక్కువ చేస్తారు. వారి కూతుర్ని హెచ్చిస్తారు, వారి కూతుర్ని ఎక్కువ మెచ్చుకుంటూ ఉంటారు, వారి కూతుర్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు సబబు? ఇది ఆ కుటుంబాలకి క్షేమమేనా కాదా అనే విషయాల్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. మీకా 7వ అధ్యాయం 6వ వచనం. కుమార్తె తల్లి మీదికిని, కోడలు అత్త మీదికిని లేచెదరు, ఎవరి ఇంటివారు వారికి విరోధులగుదురు, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. ప్రియులారా, ప్రస్తుత పరిస్థితుల్ని చక్కగా వివరించే వాక్యాన్ని మనం చదువుకున్నాం. కూతురు తల్లి మీదకి లేస్తుందంట, కోడలు అత్త మీదకి లేస్తూ ఉంటుంది. ఎవరి కుటుంబం వారు వారికే విరోధులవుతారు అని ప్రస్తుత పరిస్థితిని చాలా చక్కగా ఈ యొక్క వాక్య భాగం వివరిస్తూ ఉంది. భక్తుడు అంటూ ఉన్నాడు, అయినను నేను యెహోవా కొరకు ఎదురు చూచెదను. ప్రియులరా, మన కుటుంబాలు సంతోషంగా ఉండాలి. మన కుటుంబాలు నెమ్మదితోనూ ఐక్యతతోనూ నింపబడాల్సిన అవసరం ఉంది. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అని దేవుని యొక్క వాక్య భాగం చెప్తుంది. ఐక్యత కలిగి ఉండుడి అని దేవుని యొక్క వాక్య భాగం చెప్తూ ఉంది. అంటే మన కుటుంబాలలో ప్రాధాన్యమైన విషయం ఏంటి అంటే సంతోషం కలిగి, శాంతి కలిగి, ఐక్యత కలిగి జీవించడమే ప్రధానమైన ఎజెండాగా, ప్రధానమైన గురిగా ప్రతి కుటుంబం బ్రతకాల్సిన అవసరం ఉంది. అయితే ప్రస్తుత కాలంలో చాలా కుటుంబాలు గొడవలతోనూ, విరోధత్వంతోనూ, గలిబిలికరమైన పరిస్థితుల్లో నింపబడుతూ ఉన్నాయి. దీనికి జ్ఞానం లేకపోవడం ఒకటే కారణం అని అర్థమవుతూ ఉంటుంది. అంటే ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులకు జ్ఞానం లేకపోవడం వలన, వివేకం లేకపోవడం వలన వారు తెలివిగా ఏది సత్యమో, ఏది మంచిది కాదో గ్రహింపు లేనితనంగా వారి యొక్క ఉద్దేశాలను బట్టి, వారి హృదయంలో కలిగిన ఆలోచనలు బట్టి, వారు ప్రవర్తించిన విధానాన్ని బట్టే ఆ గొడవలు, గలిబిళ్ళు కలుగుతూ ఉన్నాయి. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం ఆలోచన చేసినట్లయితే మన కుటుంబాల్లో సంతోషం నింపుకోవచ్చు, సమాధానం నింపుకోవచ్చు. చూడండి, ప్రతి పురుషుని విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుంది అని చెప్పబడుతూ ఉంటుంది, మనం వింటూ ఉంటాం. అలాగే ప్రతి కుటుంబంలో గలిబిలి వెనకాల కూడా స్త్రీ ఉంటుంది అనటంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేనే లేదు. చాలా కుటుంబాల్లో జరిగిన గొడవలకి కారణాలు ఏంటి అని చూస్తూ ఉంటే, ఆ విషయాలను విశ్లేషిస్తే ఆ విషయాల వెనుకాల స్త్రీ ఉంటుంది. అందుకనే దేవుని యొక్క వాక్య భాగం చెప్తుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అని. అంటే ఒక స్త్రీ జ్ఞానంగా ఉంటే తన ఇల్లు చాలా చక్కగా కట్టుకోగలుగుతుంది. మూర్ఖురాలు తన ఇల్లు ఓడబెరుకును. అంటే మూర్ఖంగా స్త్రీ జ్ఞానం లేనిదిగా ఉంటే తన ఇంటిని తానే చేతులారా ఓడబెరుక్కుంటుంది, తన కుటుంబంలో సంతోషం లేకుండా చేసుకుంటుంది అని ఆ మాటల యొక్క అర్థం. కాబట్టి మన కుటుంబాల్లో నెమ్మది ఉండేటట్లు, సంతోషం ఉండేటట్లు ఉండాలంటే జ్ఞానవంతురాలుగా ఆ కుటుంబంలో ఉన్న స్త్రీలు ఉండాలి. ఆ కుటుంబంలో ఉన్న స్త్రీలు జ్ఞానవంతురాలులాగా ఉంటే ప్రియులరా ఆ కుటుంబం ఖచ్చితంగా సంతోషంగా ఉంటుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ప్రియులరా, ప్రప్రథమంగా ఈనాడు మనం విశ్లేషించే విషయం
అత్త గురించి. ఒక స్త్రీగా ఉన్న ఒక అత్త చూస్తే మనం అత్తకి ఎవరు ఉంటారంటే ఒక కుమార్తె ఉంది, ఒక కోడల్ని ఉంది. మనం ఈ ముగ్గురిని ఈరోజు పరిశీలన చేస్తూ ఉన్నాం. ఒక అత్త కూతుర్ని ఎక్కువగా ప్రేమించి కోడల్ని తక్కువ చేయొచ్చా? కూతురు ఎదురుగా కోడల్ని అవమానపరచొచ్చా? ఈ విషయాలను జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఖచ్చితంగా చాలా కుటుంబాల్లో ఏం కనిపిస్తూ ఉంటుందంటే అత్తలు తన కడుపును పుట్టిన బిడ్డని అంటే తన కూతుర్ని ఎక్కువగా ప్రేమిస్తారు, ఎక్కువగా వెనకేసుకొస్తూ ఉంటారు. కానీ కోడల్ని మాత్రం సూటిపోటి మాటలతో ఒక బానిసలాగా లేకపోతే బాధ్యతతో ఆ స్త్రీ ఉండాలనే ఒక గురితో వారు ఏదొకటి ఉంటూ ఉంటారు. ఈ పరిస్థితుల వలన కుటుంబాల్లో లేనిపోని సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కుటుంబంలో ఒక కుమార్తె, ఒక కోడలు, అత్త ఉన్నప్పుడు ఆ అత్త ఎలా ప్రవర్తిస్తే మంచిది, ఎలా ప్రవర్తిస్తే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుందో ఖచ్చితంగా జాగ్రత్తగా ఆలోచన చేసి ఆ రీతిగా ప్రతి అత్త ఉండాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిగా ఒక విషయం నేను చెప్తూ ఉన్నాను, జాగ్రత్తగా గమనించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మరి కోడల్ని తక్కువ చేసి కూతుర్ని మరి హెచ్చించకూడదు. కోడల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక అత్త తక్కువ చేయకూడదు. ఏంటండి, ఒక్క కోడల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అత్త తక్కువ చేయకూడదు. తన తల్లిదండ్రుల్ని, తన యొక్క తోబుట్టువుల్ని, తన సమస్తాన్ని విడిచిపెట్టి నీ కుమారుని వివాహం చేసుకుని నీ కుటుంబమే తన కుటుంబంగా భావించి నీ కుటుంబంలో అడుగుపెట్టిన ఆ కోడలే నీ కూతురు కంటే ఎక్కువ. ఆ కోడలే నీ కూతురు కంటే ఎక్కువ. కాబట్టి కోడల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తక్కువ చేయకూడదు. కోడల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక పని మనిషిలాగానో బానిసలాగానో చూడకూడదు. కూతురులాగానే మిన్నగా ప్రేమగా కోడల్ని చూడాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా మరి ఆ కుటుంబంలో గలిబిలికరమైన పరిస్థితులు ఎక్కడొస్తూ ఉంటాయంటే మరి ఒక కుటుంబ జీవితాన్ని రెండు సగభాగాలుగా మనం చూసినట్లయితే ఫస్ట్ హాఫ్లో ఎలాగుంటుందంటే కోడలు కొత్తగా ఇంటికి వచ్చిన తర్వాత ఆ యొక్క అత్త తన కుమార్తెని మరి ఎక్కువగా హెచ్చిస్తూ ఉంటుంది. లేకపోతే ఒక కుమార్తె గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి కుమార్తె కోడల్ని ప్రస్తావిస్తూ ఉన్నాను. కుమార్తెను ఎక్కువగా తను హెచ్చిస్తూ ఉంటుంది, కుమార్తెను ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటుంది. ఎలాగంటే కుమార్తె 9ంటికి లేచినా పర్వాలేదు, కోడలు 6ంటికి లెగాలని అత్త భావిస్తుంది, అత్త ఆశిస్తుంది. ఏమండి, అలాగే రెండో విషయం మనం చూసినట్లయితే ఆ కుమార్తె మాత్రం ఏదో పల్లీలు తింటానో లేకపోతే ఏదో తినుమండరాలు తింటానో మంచం మీద కూర్చుని అలా టీవీ చూస్తూ ఉండొచ్చు. కోడలు మాత్రం ఇంట్లో ఉన్న ఎట్టి చాకరంతా కూడా చేయాలని ఆశిస్తూ ఉంటారు. ఈ రీతిగా కుమార్తెను కోడల్ని విభిన్నంగా అత్త చూస్తూ ఉంటుంది. మరొక విషయం మనం చూసినట్లయితే ఒకవేళ కూతురికి బాగోలేదనుకోండి, కూతురికి హెల్త్ ఇష్యూ వచ్చిందనుకోండి, చాలా అల్లాడిపోతుంది, చాలా కంగారు పడిపోయి మరి వైద్యం కోసమో లేకపోతే టాబ్లెట్ల కోసమో చాలా ఎక్కువగా మరి ఒబ్బలాట పడుతున్నట్టుగా భయపడుతున్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. అదే కోడలికి బాగోక తను పడుకుని ఉన్నట్లయితే మరి తను ఏదో పనిని తప్పించుకోవడం కోసమో లేకపోతే మరిదేని కోసమో ఆ కోడలు అలాగూ చేస్తుంది అని సూటిపోటి మాటలు అంటదే కానీ బాగోలేదని ప్రేమించి ప్రేమగా మాట్లాడి తనకి వైద్యం చేయించాలనే ఆలోచనతో అడుగులు వేయినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఈ వ్యత్యాసాలు అత్తల్లో కనిపిస్తూ ఉంటాయి. కూతుర్ని ఒకలాగా కోడల్ని ఒకలాగా చూస్తూ ఉంటారు. కోడలు ఎప్పుడు పని తప్పించుకుంటున్నట్టుగా చూస్తూ ఉంటారు. ఈ రీతిగా చూస్తూ ఉన్నప్పుడు ఆ ఇంట్లో పరిస్థితులన్నిటిని కూడా కోడలు గమనించదండి, ఖచ్చితంగా కోడలు గమనిస్తుంది. ఈ ప్రతి పరిస్థితుల్లోనూ కూడా కోడలు తన మనసును నొప్పించుకుని బాధపడి తన హృదయంలో ఆ అత్త మీద వ్యతిరేకతను పెంచుకుంటుంది. రోజు రోజుకి ఆ వ్యతిరేకత పెరుగుద్ది. అప్పటికప్పుడు అయ్యే గొడవలు ఉంటాయి, అప్పటికప్పుడు అయ్యే విరోధాలు ఉంటాయి, అప్పటికప్పుడు అయ్యే గలిబిలికరమైన పరిస్థితులు ఉంటాయి. అవన్నీ కూడా చాలా మరి భయంకరంగా కుటుంబంలో ఉన్న శాంతిని పోగొడుతూ ఉంటాయి. అంతేకాదు అదంతా కూడా ఆ కోపానంతా కూడా ఆ కోడలు తన హృదయంలో దాచుకుని మరి చాలా అత్త మీద చాలా విరోధమైన భావంతో ఉంటుంది. ఎక్కడ దొరుకుద్దా అని చూస్తూ ఉంటుంది. అలాగే ఫస్ట్ హాఫ్ అయిపోద్ది, సెకండ్ హాఫ్ అత్త ఎప్పుడు అలాగే ఉంటుందండి, యంగగా ఉంటుందా? అత్తలు ఎప్పుడు కూడా అలా యంగగా ఉండరు. ప్రతి అత్త గమనించాలి. చాలా మరి వయసు పెరుగుతూ ఉంటుంది. 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు 65 సంవత్సరాలు వచ్చేస్తూ ఉంటాయి. చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. మరి కొంతమంది అయితే బెడ్ రిడెన్ అవుతారు, మంచం మీద పడిన వారు అవుతారు. కొంతమంది అయితే బాగా వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయి మరి చేసుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లోకి వెళుతూ ఉన్నప్పుడు మరి ఈ కోడలు ప్రేమించలేని పరిస్థితుల్లో ఉంటుంది. ఆ అత్త చేసిన ప్రతి విషయం కూడా కోడలికి గుర్తొస్తూ ఉంటుంది. గమనించండి, ఇక్కడ ఒక విషయం, ఎట్టి పరిస్థితుల్లో కూడా కూతురు వచ్చి మీకు ఏ పరిచర్య చేయలేదు. ప్రేమ మనసులో ఉన్నా కూడా
ఆ కూతురు తన భర్తని తన పిల్లల్ని విడిచిపెట్టి వచ్చి మీకు పరిచయం చేయడమో లేకపోతే మీకు వండి పెట్టడమో ఆలనా పాలన చూడడమో ఎట్టి పరిస్థితుల్లో కుమార్తె వచ్చి చేయలేదండి. ఇది వాస్తవ సత్యం. కూతురికి ప్రేమ ఉండొచ్చు, ఎంత ప్రేమ తన హృదయంలో ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో తన భర్తని తన బిడ్డల్ని విడిచిపెట్టలేని పరిస్థితులు, విడిచిపెట్టి రాలేని పరిస్థితులు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ కోడల దగ్గరే ఉంటుంది అత్త. ఈ కోడల దగ్గర ఉంటే ఈ కోడలికి ఏముంటుంది? తన హృదయం వేదనతో నిండిపోయింది, తన హృదయం బాధతో నిండిపోయింది. ఆ అత్త మరి వచ్చిన క్రొత్త నుంచి కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టిందో, ఎన్ని తిప్పలు పెట్టిందో, సమస్తాన్ని కూడా తన హృదయం వేదనకు గురై కోపంతో బాధతో నిండిపోయినట్లుగా, పగ తీర్చుకోవాలన్నట్లుగా, రెవెంజ్ తీర్చుకోవాలన్నట్లుగా ఆ హృదయం ఉంటుంది. ఒకవేళ ప్రేమించాలని అనిపించినా కూడా ప్రేమించలేనిటట్లుగా తన హృదయం మొద్దుబారిపోయి బండమారిపోయి ఉంటుంది. చూడండి, అలాంటి పరిస్థితుల్లో ఆ యొక్క కోడలు కూడా హృదయపూర్వకంగా పరిచయం చేయలేక ఆ అత్త బాధపడుతూ ఉంటే తన మనసుకి ఏమీ కూడా పట్టనట్లుగా ఆ కోడలు ప్రవర్తిస్తూ ఉంటుంది. చూడండి, ఇది ఎంతవరకు సబబు, ఇది ఎంతవరకు సమంజసం. ఈ రీతిగా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక బాధ. ఇప్పుడు ఈ అత్త వృద్ధాప్యంలోకి అయిపోయినాక తన కోడలు తను పట్టించుకోవట్లేదని, తన కోడలు తను ప్రేమించట్లేదని లేనిపోని గలిబిలి, లేనిపోని గొడవలు, బాధ, ఏడుపు, దుఃఖం, నిట్టూర్పు ఇలాంటి పరిస్థితులతో మళ్ళీ ఆ కుటుంబంలో సంతోషం లేకుండా అయిపోతూ ఉంటుంది. దానంతటికీ కారణం ఒక స్త్రీగా ఒక అత్త జ్ఞానం లేకోకుండా ప్రవర్తించడమే. కాబట్టి ప్రతి ఒక్క అత్త గమనించండి, జాగ్రత్తగా గమనించి ఎవరిని ఎక్కువ ప్రేమించాలి అనే ఆలోచన చేయండి. కాబట్టి ప్రియులరా, ఖచ్చితంగా ప్రతి అత్త కూడా తన కోడల్ని, తన కూతుర్ని సమానంగా అయినా చూడొచ్చు, లేకపోతే కోడలికి ఎక్కువ ప్రాధాన్యతనైనా ఇవ్వచ్చు. చూడండి, కోడలికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చినా ఏమాత్రం కూడా ఇబ్బంది ఉండదు. ఇంకా ప్రేమతో ఆ కుటుంబం నింపబడుతుంది, ఆ కూతురు కూడా గొప్ప ప్రయోజకురాలు అవుతుంది. చూడండి ప్రియులరా, ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉంటాం, ఇద్దరు సమాన వయస్కులు అవుతారు. సమాన వయస్కులు అంటే ఒక కోడలుగా నీ ఇంట్లో అడుగుపెట్టిన ఆ యొక్క స్త్రీ, అలాగే నీ కూతురుగా ఇంట్లో ఉన్న స్త్రీ కూడా సమాన వయస్కులే అవుతారు. ఇద్దరు సమాన వయస్కులే అయినప్పుడు కోడలే అంతా పని అంతా చేస్తూ ఉన్నప్పుడు, కూతురు ఏ పని కూడా నేర్చుకోకుండా ఉన్నప్పుడు, నీ కూతురు రేపటి రోజునైనా సరే వేరొకరింట్లో కోడలుగా అడుగు పెట్టాలి కదండి. నీ కూతురు వేరొకరింట్లో కోడలుగా అడుగుపెట్టినప్పుడు మరి ఎంత ఇబ్బందిని ఫేస్ చేస్తుందో ఆలోచన చేసినట్లయితే మీరు ఖచ్చితంగా వారిద్దరిని సమానంగా చూస్తారు. మరి సమానంగా వారు పనులు షేర్ చేసుకునేటట్లుగా కానీ, వివాహం అయ్యేంత వరకు సమానమైన బాధ్యతలతో వారిరువురు చక్కగా ఇద్దరు కూతురులాగా ఉండడానికి కానీ అవకాశం ఉంటుంది. మరి తన కూతురు కోడలు ఇద్దరు కూడా ఫ్రెండ్స్ లాగా, మరి సహోదరులాగా ఉండేటట్లు చేయటం, అలాగే ఇద్దరిని సమానంగా చూడటం ఆ యొక్క అత్త చేస్తే చాలా చాలా సంతోషంగా ఆ కుటుంబం ఉంటుంది. కాబట్టి ప్రియులరా, ప్రతి అత్త కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే, కూతుర్ని ఎక్కువ చేసి ఎక్కువ ప్రేమించి కోడల్ని మాత్రం అవమానపరచకూడదు. కోడల్ని ఎక్కువగా హేళన చేసినట్లుగా కానీ, మరి ఆ కూతురు ఎదుట అవమానపరిచినట్లుగా కానీ ఉండకూడదు. కూతురు మరి వివాహం అవని కూతురు గురించి చూసుకున్నా, వివాహం అవని కూతురు అయితే ఇంట్లోనే ఉంటుంది, ఇలా డిస్టర్బెన్స్గా ఉండవచ్చు. అలాగే వివాహం అయిపోయి పంపించిన కూతురు మరి ఎప్పుడైనా సరే ఇంటికి వచ్చినప్పుడైనా సరే, చుట్టూ చూపుకి ఇంటికి వచ్చినప్పుడు కూతురికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ప్రేమించవచ్చండి, తప్పలేదు. మరి కోడల్ని మాత్రం అవమానపరచకూడదు. ఆ కూతురు ఎదుట అలాంటి పరిస్థితుల్లో కూతురుతోనే అన్ని పనులు చేయించాలని లేదు. కోడలు తన బాధ్యత కలిగిన కోడలు చేసుకుంటూ ఉంటుంది, ఇబ్బంది లేదు. కానీ హేళనగా కానీ అవమానంగా కానీ ఆ కూతురు ఎదుట మాట్లాడకూడదు. ఆ కూతుర్ని ఎక్కువగా మెచ్చుకోకూడదు. ఆ కూతుర్ని హైలైట్ చేస్తూ ఉన్నా కూడా ఒక్కోసారి కోడలు మనసును ఒప్పించుకోవచ్చు. ఇలా ప్రతి విషయంలో కూడా ఆ యొక్క అత్త జాగ్రత్త తీసుకుంటూ ఆ యొక్క కూతుర్ని కోడల్ని కూడా సమానంగా ప్రేమించినట్లయితే ఆ కుటుంబం ఎక్కువ సంతోషంతో నింపబడుతుంది. మరి దేవుని యొక్క వాక్య భాగం చెప్తూ ఉంది, మీరేమి విత్తుతారో దాన్నే కోస్తారు. మీరు ప్రేమ కావాలనుకుంటే మీరు ప్రేమను విత్తండి. మొదట ఇంతకుముందు మనం చెప్పుకున్నామండి, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ గురించి చెప్పుకున్నాం. ఫస్ట్ హాఫ్ అంతా కూడా అత్త ఇబ్బంది పెడుతుంది. సెకండ్ హాఫ్లో ఆ యొక్క అత్త ఆరోగ్యం క్షీణించిపోయి వయసు మీద పడి మరి చేయలేని పరిస్థితికి వచ్చేసినప్పుడు మరి కోడలు రెవెంజ్ తీర్చుకోవడం ప్రారంభిస్తుంది. ఇలాంటి డిస్టర్బెన్స్ సెకండ్ హాఫ్లో ఉండకూడదంటే ఫస్ట్ హాఫ్లోనే మీరు ప్రేమను విత్తండి. అత్తగా ఉన్న మీరు మీ కోడల మనసులో ప్రేమను విత్తండి. కోడలుగా మీ ఇంటికి వచ్చిన ఆ యొక్క స్త్రీని చక్కగా ప్రేమించి కూతుర్ని కోడల్ని సమానంగా మీరు చూసినట్లయితే, చక్కగా అందరూ కూడా ఐక్యమత్యంగా అందరూ ఈక్వల్గా కుటుంబంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా సంతోషంగా ఉంటుంది. ఆ కోడలు కూడా నా అత్త చాలా మంచిది, నా తల్లిలాగా ప్రేమిస్తుంది అని తన మనసులో దాన్ని స్థిరమైన ముద్ర వేసుకుంటుంది. ఖచ్చితంగా ఆ కోడలు చాలా ప్రేమ కలిగి మీకు పరిచయం చేయడానికి కానీ, మీ ఆలనా పాలన చూడడానికి కానీ మరి చాలా అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ప్రేమను ఇప్పుడు విత్తితేనే ఆ యొక్క కోడల నుంచి ప్రేమను కోసుకోగలుగుతారు.
ఖచ్చితంగా కూతురు మాత్రం మీకు పరిచయం చేయలేదు. ఎప్పుడైతే మీ కుమార్తెకు వివాహం చేస్తారో ఖచ్చితంగా ఆ బిడ్డ వేరొకరి సొత్తు అయిపోతుంది. ఆ యొక్క కుటుంబానికి తనకి బాధ్యత కూడా తన అత్తమామలే బాధ్యత. ఎప్పుడు రూల్ ఈజ్ రూల్, అంతే. స్త్రీ ఉందంటే తన అత్తమామల్ని ఎక్కువగా చూడాలి. తన తల్లిదండ్రుల కంటే కూడా తన అత్తమామల్ని ప్రేమించాలి. ఇది రూల్. నీ కూతురు కూడా తన అత్తమామల్ని ఎక్కువగా ప్రేమించాల్సిన అవసరం ఉంది. అంటే ఏంటంటే కొంతమంది అనుకుంటారు తన కోడలు తనని ప్రేమించాలి, తన కూతురు కూడా తనని ప్రేమించాలనుకుంటారు. అర్థమైందండి? ఏంటంటే నా యొక్క కోడలు నన్నే ప్రేమించాలి, నా కూతురు కూడా నన్నే ప్రేమించాలి. నీ కూతురు యొక్క అత్తమామలు ఏమైపోతారు? నీ కూతురు తన అత్తమామల్ని ప్రేమించాలి, నీ కోడలు నిన్ను ప్రేమించాలి. ఇది రూల్. అంటే కొంతమంది ఇలాగ 2 విధాలు కూడా వాళ్ళే ఆశిస్తారు. మరొక ఉదాహరణ చెప్పమంటే అల్లుడు గురించి చూసినట్లయితే, మరి కొంతమందికి మా అల్లుడు చాలా మంచోడు, మా అమ్మాయిని బాగా చూసుకుంటాడు అంటూ ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులని కాదని తన భార్యని ఎక్కువ ప్రేమిస్తూ ఉంటే మా అల్లుడు చాలా మంచోడు, మా అమ్మాయిని బాగా చూసుకుంటారంటారు. ఒకవేళ నీ కొడుకు నీ కోడల్ని బాగా చూసుకుంటా ఉంటే నా కొడుకు చాతకానోడు అంటూ ఉంటారు. అర్థమైందండి? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంటే ప్రియులరా, ఎలాగూ 2 విధాలా కూడా వాళ్ళకే కంఫర్ట్గా ఉండేటట్టు చూస్తూ ఉంటారు. కాదండి. అంటే ఎలాంటి కంఫర్ట్ అంటే కుడికి వెళ్ళేవాళ్ళు కుడికి వెళ్ళొచ్చు, ఎడంకి వెళ్ళేవాళ్ళు ఎడంకి వెళ్ళొచ్చు అన్నట్టుగా కాదు. వాహనం నడిపే వ్యక్తి ఉన్నాడంటే కుడి వైపున వెళ్ళాలంటే కుడి వైపున వెళ్ళాలి, ఎడం వైపున వెళ్ళాలంటే ఎడం వైపున వెళ్ళాలి. ఎలాగ వెళ్ళాలంటే అలాగ వెళితేనే అది క్షేమం. అలాగే ఒక కూతురు ఉందంటే ఆ కూతురు తన అత్తమామల్ని ప్రేమించాలి, నీ కోడలు నిన్ను ప్రేమించాలి. అంటే ఒక స్త్రీ ఉందంటే తన అత్తమామల్ని ప్రేమించాలి. అత్తమామల్ని కాదని తల్లిదండ్రులు ప్రేమించడం కానీ, లేకపోతే తల్లిదండ్రులకి ఎక్కువ అవసరం ఉందని అత్తమామల్ని కాదని రావడానికి కూడా అవకాశం లేదు. అంటే ఒక రూల్ని, సెట్ ఆఫ్ రూల్ని మనం ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా ప్రతి కుటుంబం సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంది. 3 విషయాలు ఉంటాయి. ఏంటంటే ప్రియారిటీ ప్రాధాన్యత, రెండవది రెస్పాన్సిబిలిటీ బాధ్యత, మూడవది లిమిట్స్ హద్దులు. అంటే ప్రాధాన్యత, ఎవరికి ప్రాధాన్యతనివ్వాలి? వారికి ఇవ్వాలి. రెస్పాన్సిబిలిటీస్ బాధ్యతలు, ఒక కుటుంబంలో ఏ వ్యక్తి ఏ బాధ్యత నెరవేర్చాలి. ఒక భర్త తన బాధ్యతలు నెరవేర్చాలి, ఒక భార్య ఎడల తన బాధ్యతలన్నీ నెరవేర్చాలి, ఒక తల్లి ఎడల తన బాధ్యతలన్నీ నెరవేర్చాలి, అలాగే సహోదరి ఎడల తన బాధ్యతలన్నీ నెరవేర్చాల్సిన అవసరం ఉంది. కోడలు ఉందంటే తన భర్త ఎడల బాధ్యతలు నెరవేర్చాలి, తన అత్తమామల ఎడల బాధ్యతలు నెరవేర్చాలి, తన పిల్లల ఎడల బాధ్యతలు నెరవేర్చాలి. ఈ రీతిగా ఎవరి రెస్పాన్సిబిలిటీస్ వారు నెరవేర్చాలి. ప్రాధాన్యత, ఎవరికి ప్రాధాన్యతనివ్వాలి, ఎవరి రెస్పాన్సిబిలిటీస్, ఎవరి బాధ్యతలు వారు నెరవేర్చాలి. అలాగే తరువాత లిమిట్స్ హద్దులు, ఎవరి హద్దులలో వారు ఉండాలి. ఖచ్చితంగా ఎవరి హద్దుల్లో ఉండాలి. భర్త తన హద్దుల్లో తను ఉండాలి, ఒక కోడలు తన హద్దుల్లో సెట్ ఆఫ్ రూల్స్, ఒక హద్దులలో ఉండాల్సిన అవసరం ఉంది, క్రమమైన జీవితం జీవించాల్సిన అవసరం ఉంది. మరి అలాగే ఒక అత్త ఉందంటే ఆ అత్తకి కూడా కొన్ని హద్దులు ఉంటాయి. ఎప్పుడు మాట్లాడవచ్చు, ఎప్పుడు మాట్లాడకూడదు, ఎలాంటి విషయాలు ఇంటర్ఫియర్ అవ్వచ్చు, ఎలాంటి విషయాలు ఇంటర్ఫియర్ కాకూడదు. ఇలాగూ ఈ 3 విషయాల్ని కుటుంబంలో ఉంటున్న నలుగురు కానివ్వండి, కుటుంబంలో ఉంటున్న 5గురు కానివ్వండి, ఆ 4-5 జాగ్రత్తగా పాటించినట్లయితే ఖచ్చితంగా కుటుంబం సంతోషంగా ఉంటుంది. ప్రియారిటీస్ ప్రాధాన్యత, ఎవరికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వారికి ఇవ్వాలి, ఎవరి రెస్పాన్సిబిలిటీస్, ఎవరి బాధ్యతలు వారు నెరవేర్చాలి. అలాగే మూడోదిగా ఎవరి హద్దుల్లో వారు ఉండాల్సిన అవసరం ఉంది. మొత్తానికి ప్రియులారా, ఒక అత్త గురించి, కూతురు కోడలు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అత్త ఖచ్చితంగా కూడా తన కూతురు కంటే ఎక్కువగానే కోడలను ప్రేమించాలి, తన కూతురు కంటే ఎక్కువగానే కోడలను ప్రేమించాలి. ఏమాత్రం సందేహం లేనే లేదు. ఒకవేళ కోడల్ని అవమానపరిచి, కోడల్ని తక్కువ చేసి, కూతుర్ని ఎక్కువగా ప్రేమించిన ప్రతి అత్త తన భవిష్యత్తులో ఏడవలసిందే, తన భవిష్యత్తులో దుఃఖించాల్సిందే, బాధపడాల్సిందే. ఖచ్చితంగా తన భవిష్యత్తులో తను సంతోషంగా ఉండలేదు. ప్రియులరా, ఇది వాస్తవం. కాబట్టి ప్రియులరా, ప్రతి అత్త కూడా తన కోడల్ని ఎక్కువగా ప్రేమించడానికి మనసు కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. తన కోడల్ని, తన కూతుర్ని సమానంగా అయినా ప్రేమించవచ్చు, ఇబ్బంది లేదు. కానీ అవమానపరచకూడదు, కోడల్ని తక్కువ చేయకూడదు, మాటలతో ఇబ్బంది పెట్టకూడదు, సూటిపోటి మాటలతో హేళనగా మాట్లాడకూడదు. మరి ఈ రీతిగా ప్రతి అత్త కూడా జాగ్రత్త కలిగి తన కోడల్ని ప్రేమించినట్లయితే ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉంటుందండి. ప్రతి కుటుంబం సంతోషంగా ఉంటుంది. ప్రతి ఫ్యామిలీ కూడా హ్యాపీనెస్తో నింపబడాల్సిన అవసరం ఉంది. ప్రతి కుటుంబం నెమ్మదితో నింపబడాల్సిన అవసరం ఉంది. ప్రతి కుటుంబం కూడా జ్ఞానంతో నింపబడి దైవికమైన మేలులని ఆ కుటుంబం అనుభవించాలంటే, ఆశీర్వాదంలోకి ఆ కుటుంబం నడిపింపబడాలంటే ఖచ్చితంగా
ఆ కుటుంబం నెమ్మదితో నింపబడాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే నెమ్మది అయితే ఉంటుందో, ఎక్కడ సంతోషం అయితే ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, అక్కడ డెవలప్మెంట్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి అక్కడ ఆరోగ్యం కూడా ఉంటుంది. సంతోషకరమైన హృదయం శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. బాధతో, వేదనతో, కుళ్ళుతో, కుతంత్రంతో నిండిపోయిన హృదయం ఆ శరీరానికి అనారోగ్యాన్ని ఇస్తుంది. ఎముకలకు కుళ్ళు అని రాయబడింది. కాబట్టి మన ఫ్యామిలీస్ ఆశీర్వదింపబడాలన్నా, మన శరీరం ఆరోగ్యంగా ఉండాలన్నా మన హృదయం సంతోషంగా ఉండాలి. మన హృదయం సంతోషంగా ఉండాలంటే మనము ఎవరికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వారికి ఇవ్వాలి. ఎవరిని ప్రేమించాలి, ఎలాగూ ప్రేమించాలో అలాగూ ప్రేమించాలి. ఎక్కడ కూడా కుళ్ళు కుతంత్రాలతోనూ మరి గర్వంతోనూ నింపబడకూడదు. కాబట్టి ఓవరాల్గా ప్రతి అత్త గమనించాల్సిన విషయం ఏంటంటే మీ కోడలను ప్రేమించండి, మీ కోడలను ప్రేమించండి. మీ కూతురి కంటే కూడా ఎక్కువగా ప్రేమించండి. మీ కూతురు ముందు కోడల్ని అవమానపరచవద్దు. అవమానపరుస్తున్నారా? ఒకవేళ మీ కోడలను తక్కువ చేస్తున్నారా? మీ కోడలను ప్రక్కన పెట్టి మీ కూతుర్ని ఎక్కువ చేస్తూ ఉన్నారా? మీ భవిష్యత్తు ఏంటి? మీ భవిష్యత్తు ఏంటి? మీరు భవిష్యత్తులో వృద్ధులు అయిపోయినప్పుడు, అనారోగ్యంతో నింపబడినప్పుడు ఎవరు మిమ్మల్ని చూస్తారు? ఎవరు మిమ్మల్ని చూస్తారు? నా కూతురు చూస్తారు అనుకుంటున్నారా? ఎలా చూస్తుంది? నా కొడుకు చూస్తాడనుకుంటున్నారా? చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి నీ కొడుకుకి. నీ కొడుకు ఉద్యోగం చేయొచ్చు, వ్యాపారం చేయొచ్చు, మరి ఎక్కడో ఉండొచ్చు, చాలా పనుల మీద తిరగచ్చు. నిన్ను అంటి పెట్టుకుని నీ దగ్గరుండి ఎవరు చూస్తారు? నీ దగ్గరుండి నీ ప్రక్కనే ఉండి చాలా ప్రేమగా చూడాలని నీ కోడలను ఆశిస్తున్నావా? అయితే ఖచ్చితంగా నీ కోడలను ప్రేమించడం మొదలెట్టు. ఖచ్చితంగా ప్రేమించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా హ్యాపీగా ఆ కుటుంబాన్ని నింపుకోవాల్సిన అవసరం ఉంది. చిన్న విషయాలు పట్టించుకుంటూ ఉంటున్నావా? కొంతమంది చిన్న విషయాలు పట్టించుకుంటారు. లాగి చాలా గొడవలు చేస్తూ ఉంటారు. చిన్న వస్తువులు చిన్న పగిలిపోయినాయనా, లేకపోతే ఆ పని చేయలేదని, ఈ పని చేయలేదని, లేకపోతే కొంచెం నష్టమైందని, లేకపోతే ఏదో చిన్న విషయాలు దగ్గర పట్టుకుని దాన్ని లాగుతూ ఉంటారు. అలా చేయవద్దండి, అలా చేయదు. మీ కోడలను ప్రేమించండి. ప్రతి అత్త మీ కోడలను ప్రేమించండి, చక్కగా చూసుకోండి. ప్రేమను ఇంకా వృద్ధి చేసుకోండి. ప్రేమను పెంచుకుంటే పెరుగుద్ది. ప్రేమించిన కొద్దీ కూడా ప్రేమ ఇంకా ఎక్కువ తిరిగి వస్తుంది. కాబట్టి ప్రేమించండి, ప్రేమను పెంచుకోండి. తత్ఫలితంగా మీరు వృద్ధులైపోయినప్పుడు, మీరు అనారోగ్యంతో నింపబడినప్పుడు, మీరు చేయలేని పరిస్థితికి వెళ్ళిపోయినప్పుడు కూతురు కంటే మిన్నగా, అండగా, దండగా మీ కోడలు మీ చెంతుండి చాలా ఓపికతో పరిచర్య చేసే అవకాశం ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంటుందండి కోడలు, చాలా హ్యాపీగా ఫ్యామిలీ ఉంటుంది. కాబట్టి ప్రియులరా, ఈ విషయాలను గుర్తుంచుకోండి. ప్రతి అత్త కూడా మీ కోడలను ప్రేమించండి. ఖచ్చితంగా మీ కూతుర్ని, మీ కోడల్ని సమానమైన వారిగా, ఇద్దరు కూతుళ్ళుగా చూసుకోండి. అప్పుడు కుటుంబాలు దీవింపబడతాయి. అలాగే ప్రియులరా, ఈ మాటలన్నీ విన్నా కోడలుగా నువ్వు ఉంటున్నావా? ఒకవేళ ఇలాంటి పరిస్థితి నీ ఇంట్లో ఉన్నట్లయితే నీవు ఏ బండ నుంచి చెక్కబడితే దాన్ని జ్ఞాపకం చేసుకోమని దేవుని యొక్క వాక్యభాగం చెప్తుంది. క్రీస్తు అనే బండ నుంచి మనందరం చెక్కబడ్డాం. ఎంతగా దేవుడు ప్రేమించాడు. తనని హింసించే వారిని సైతం దేవుడు ప్రేమించాడు కదా. వెనుక నుంచి ఒకటి నిన్ను తన్నిందెవరో చెప్పు అన్నారు. ఆయన సిలువ వేసి కొరడాలతో కొట్టి మరి బళ్ళెంతో పొడిచిన వారిని దేవుడు క్షమించాడు. ఆ క్రీస్తు అనే బండ నుంచి, అంత కరుణామయుడు ప్రేమమయని అనే బండ నుంచి మనం చెక్కబడ్డాం. కోడళ్ళారా, ఒకవేళ మీ అత్తలు అలాగున్నట్లయితే దయచేసి వారిని క్షమించి వారిని ప్రేమించండి. వారిని క్షమించండి, వారిని ప్రేమించండి. ఒక కోడలుగా నీ బాధ్యత అంతటినీ దైవ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో ఆ రీతిగా రూతు నయోమిని ప్రేమించినట్లుగా ప్రతి కోడలు కూడా మీ అత్తలను మీరు ప్రేమించండి. మీ అత్త మూర్ఖురాలు అవ్వచ్చు, మీ అత్తకి జ్ఞానం లేకపోవచ్చు, మీ అత్త కోపిష్ట అవ్వచ్చు, మీ అత్త మరి తన కూతురుని ఎక్కువగా ప్రేమించవచ్చేమో, మిమ్మల్ని తక్కువ చేస్తుందేమో, మిమ్మల్ని హేళన చేస్తుందేమో. అయినా పర్వాలేదు. మీరు క్రీస్తు నుంచి చెక్కబడిన వారైతే, మీరు క్రీస్తుకు సంబంధులైతే, దేవుని ప్రేమను ఎరిగిన వారైతే, దేవుణ్ణి మీ జీవితంలో కేంద్ర బిందువుగా చేసుకున్నవారైతే, దేవుణ్ణి ప్రేమించేవారైతే ఖచ్చితంగా మీ అత్తల్ని ప్రేమించండి. మీ అత్త ఎంత మూర్ఖురాలైనా, ఎంత అజ్ఞానురాలైనా ఖచ్చితంగా మీ అత్తల్ని క్షమించండి, ప్రేమించండి. మీరు మొదట అడిగేయండి, మీ కుటుంబంలో సంతోషం నింపుకోండి. ప్రతి అత్త కోడలు కూడా ఈ విషయాలను గమనించి మీ కుటుంబాలని, మన కుటుంబాలని, అందరి కుటుంబాలని కూడా సంతోషంతో నింపుకోవాల్సిందిగా నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మనందరినీ దీవించునుగాక. ప్రతి కుటుంబంలో దేవుడు శాంతిని, సంతోషాన్ని అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించండి. అయ్యా, ప్రతి అత్తను మీరు దర్శించండి. అయ్యా, అత్త ఎలాగుండాలో మీరు మాట్లాడారు. అత్త నా తండ్రి కోడల్ని ఎలాగ ప్రేమించాలో మీరు మాట్లాడారు. అయ్యా నా తండ్రి, కొంతమంది అత్తలు నా తండ్రి
ఇదిగో నా నాయన అజ్ఞానంతో నింపబడిన ప్రభా, వారి కోడలను అవమానకరంగా హేళనకరంగా మాట్లాడుతున్నారు. అలా ఏ అత్త వండుకోకుండా సహాయం దయచేయి అయా. ఏ అత్త కూడా తన కోడలను తక్కువ చేయకోకుండా తన కోడల్ని తన గుండెలకు హత్తుకునేదిగా ఉండటానికి సహాయం దయచేయండి అయా. మీ కృప ప్రతి కుటుంబంలో అనుగ్రహించండి నా నాయన అయా. నా తండ్రి వారు ప్రేమను విత్తి ప్రేమను కోసేవారిగా ఉండటానికి సహాయం దయచండి. ఇదిగో నా తండ్రి ఇప్పుడు విత్తే ఆ ప్రేమ నా నాయన వారు తిరిగి మరలా కొయ్యగలుగుతారనే జ్ఞానం వారికి అనుగ్రహించండి. క్షేమం ప్రతి కుటుంబంలో దయచేయండి. సంతోషం ప్రతి కుటుంబంలో దయచేయండి అయా. నా తండ్రి నా ప్రభా, నా తండ్రి ఒకవేళ ఏ అత్త అయినా అజ్ఞానురాలుగా ఉంటే ఆ కోడలు క్షమించి ప్రేమించేదిగా ఉండటానికి సహాయం దయచేయండి. ప్రతి కుటుంబాన్ని మీ కృపతో నింపమని ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్. ప్రభు మనందరిని దీవించును గాక. ఆమేన్. వర్తమానాలు ప్రతి ఆదివారం ఉదయం 7:30 గంటలకి, ప్రతి ఆదివారం సాయంత్రం 7:30 గంటలకి మీ అభిమాన ప్రవచన టెలివిజన్లో ప్రసారం అవుతున్నాయి. తప్పగా చూడండి. అలాగే యూట్యూబ్ ఛానల్ జోసఫ్ సుశీల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇతరులు కూడా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే విషయంలో మీ పాత్ర మీరు పోషించండి. ఎందుకంటే దేవుని పనిలో అందరం జత పని వారము. మరి అట్టి పని మనం చేసినట్లయితే ఆ పని ద్వారా కూడా దీవెన మనకు వస్తూ ఉంది. అందరికీ కూడా సువార్తను వ్యాప్తి చెందించాల్సిన బాధ్యత ఉంది. మరి మీరు శిష్యులుగా తయారై ఇతరులను కూడా శిష్యులుగా తయారు చేయమని దేవుడు చెప్తూ ఉన్నాడు. సువార్త పనిలో మీరు కూడా పాలిభాగస్తులగినట్లుగా జోసఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతరులకి షేర్ చేయండి. మీ స్నేహితులు బంధువులు కూడా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ విలువైన వర్తమానాలు, వారు దేవుని మాటలు విలువైనవండి, దేవుని జ్ఞానం విలువైనది. ఆ జ్ఞానంతో మన హృదయం నింపబడినప్పుడు మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి. కాబట్టి ఈ వర్తమానాలు వారు కూడా విన్నట్లుగా షేర్ చేయండి. ప్రియులారా, దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించటానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తదా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్ష్య జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ ఆ సేవకునితోనూ తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యోగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసఫ్ సుశీల్.